నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. యువత భవిష్యత్తుకు అత్యంత హాని చేసింది మీ ప్రభుత్వమే అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను స్వాధీనం చేసుకుని నాశనం చేసే పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చిందని రాహుల్ ఆరోపించారు. పేపర్ లీక్ ఘటనకు బాధ్యులైన వారిని రక్షించారని కూడా విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ సమంజసమే అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అలాగే నీట్ పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీట్ వివాదంపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి.